ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. అయితే ఒక పౌరుడిగా ఓటు ఎవరికి వేయాలని నేను ఆలోచిస్తే ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ కాంగ్రెస్. ఈ 3 పార్టీల్లో ఏ పార్టీకి ఓటేస్తే మన దేశం అభివృద్ధి వైపు వెళ్తుంది, మన ఓటు వేసిన దానికి ఒక విలువ, తర్వాత మనము ఏ పార్టీ ద్వారా అభివృద్ధి చెందగలుగుతాము అని నేను మొత్తం టాలీ చేసుకుంటే నాకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు బీఆర్ఎస్కి మనం 10 ఏళ్ళు అవకాశం ఇచ్చి ఉండే, బీజేపీకి కూడా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం. ఈ 10 ఏళ్ళల్లో మనం ఏం అనుభవించినాం? ఇప్పుడు మొట్టమొదలు బీజేపీ గురించి చెప్తే నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఒక్క ప్రశ్న కూడా అడిగే అవకాశం ఇవ్వకుండా, ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా 10 ఏళ్ళు గడిపిండు. మొన్ననే ఒక ప్రెస్ మీటు ఇచ్చిండు, అది కూడా అభద్రతా భావానికి గురై ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయేమో అని ఇన్సెక్యూరిటీతో ఆయన క్యాంపెయిన్కి ఉపయోగపడేటట్టు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. తర్వాత ఆయన మీడియా ముందుకు రాలేకపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎన్నో అవకతవకలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుట్రలు 10 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ సంఘటనలు తీసుకోండి, గౌరీ లంకేష్ సంఘటనలు తీసుకోండి, ఆసిఫా రేప్ కేసు గురించి తీసుకోండి, ఇలాంటి ఎన్నెన్నో 1, 2, 3 కాదు, చాలా 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 జరిగినాయి. ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వ శ్రేణులు ముందుకొచ్చి ఖండించిన దాఖలా లేదు, చర్యలు తీసుకున్న దాఖలా కూడా లేదు. అయితే ఈ అక్రమాలకు, తర్వాత ఈ నేరాలకు కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చినట్టున్నది. అయితే మనం ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వ శ్రేణులు అక్రమాలకు, దౌర్జన్యాలకు సపోర్టివ్గా నిలబడ్డప్పుడు మనం వాళ్ళని ఎట్లా నమ్మగలుగుతాం? తర్వాత ఇప్పుడు మేధావులందరూ కూడా రియలైజ్ అయినరు డెమోక్రసీ, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది అని. అది నేను క్షుణ్ణంగా ఆలోచిస్తే నాకు కూడా అర్థమైంది ఏంటంటే, డెమోక్రసీకి 4 పిల్లర్లు ఉంటాయి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, తర్వాత మీడియా. ఈ 4 పిల్లర్లను కూడా తన చేతుల్లో పెట్టుకొని వీటన్నిటినీ నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. పిల్లర్లన్నీ ఊగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాజకీయంగా అక్రమాలు చేసి సంపాదించినోని బారాఖూన్ మాఫ్ అతను బీజేపీ కండువ కప్పుకుంటే, సెకండ్, అధికారులు ఈడీ కానీ ఇట్లాంటి వ్యవస్థలను చేతులు పెట్టుకొని వ్యాపారవేత్తలు దుర్మార్గంగా దోపిడీ చేసి సంపాదించిన సొమ్మును ఈడీని పంపడం, అతని మీద ఛాపా వేయడం, ఆ తర్వాత ఒక ఘోరమైన విషయం ఏంటంటే ఎలక్ట్రాల్ బాండ్స్ అని చెప్పి ఒక లంచాన్ని లీగలైజ్ చేసింది ప్రభుత్వం. ఆ పెట్టుబడిదారులు, ఆ వ్యాపారవేత్తలు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో పైసలు ఇచ్చేస్తే, పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తే వారిపై ఏ చర్యలు లేకుండా కూడా వదిలేయడం మనం చూసినాం. అయితే ఇక్కడ ధ్యేయం డబ్బున్నోళ్ళు, అధికారం, అదే ధ్యేయంగా నడుస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఏ చర్యలు తీసుకునే దాఖలాలు కూడా లేవు. తర్వాత డబ్బు మొత్తం కొంతమంది దగ్గర అక్యుములేట్ అయితే బ్యాంకులకు అప్పులన్నీ ఎగ్గొట్టి పారిపోతే వాళ్ళకు రక్షణ కూడా ఇస్తుంది ప్రభుత్వం. తర్వాత మనం చూసినాం రైతు పోరాటాలు, రైతులకు వాళ్ళు తెచ్చిన నల్ల చట్టాలైనా ఏవైనా ఇట్లాంటి ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మీడియాకు రాకుండా చాలా జాగ్రత్త పడుడు, ఈ మీడియా మొత్తం చేతిలో పెట్టుకునుడు, 95% మీడియా మొత్తం కూడా వాళ్ళ హస్తాల్లోనే ఉండి
ఇట్లాంటివి ప్రొజెక్షన్ కాకుండా మీడియా మొత్తం వట్టి రాహుల్ గాంధీ వట్టివాడే అని చెప్పి ఆయనను ఒక పెద్ద హేళన చేస్తూ ఆయన ఇమేజ్ని అసాసినేట్ చేస్తూ ఆయనను ఒక జోకర్ లాగా చూపించే ప్రయత్నం చేస్తూ అన్నీ ఇలాంటి ఏషాలు మేము చూసినప్పుడు అది మితిమీరిపోయిందని అనిపించింది. ఇప్పుడు అమిత్ షా లాంటి హోమ్ మినిస్టర్ కూడా తెలంగాణకు మొన్న వచ్చినప్పుడు రాహుల్ బాబా అని ఒక హేళన, ఒక రాక్షస ఆనందంతో నవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇదేదో కరెక్ట్ కాదని మాకు అనిపించి మేము ముందుకొచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు రాజకీయం, తర్వాత ఈ అధికారులు, తర్వాత మీడియా, తర్వాత జ్యుడిషియరీ కూడా కొన్ని జడ్జిమెంట్స్లు ఉల్టాపల్టా ఇచ్చేసి ఆ ఇచ్చిన జడ్జిలకు కూడా తర్వాత ప్రభుత్వంలో ఒక ఉన్నత పోస్టులు ఇవ్వడం, వాళ్ళని ఈ రకంగా ఎరవేసి లేకుంటే వాళ్ళకి ఈ రకంగా ప్రోత్సహించి ఈవెన్ జ్యుడిషియరీని కూడా చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక మంచి జడ్జి వచ్చి ఉండొచ్చు సుప్రీంకోర్టుకి, కొన్ని మంచి నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి. కానీ వాళ్ళ ప్రయత్నం జ్యుడిషియరీని కూడా చేతిలో పెట్టుకునే ప్రయత్నం నిరంతరంగా సాగింది. ఇప్పుడు కనుక మళ్ళీ బీజేపీ వస్తే ఆ పిల్లర్ కూడా మొత్తం చేతిలోనే పెట్టేసుకొని ఆ తర్వాత ఇక డెమోక్రసీయే ఉండదు. తర్వాత వీళ్ళు ముందు నుంచి కూడా ఈ రాజ్యాంగానికి విరుద్ధం వీళ్ళ పూర్వీకులు, వీళ్ళ ఐడియాలజీ కూడా. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏ ప్రజాస్వామ్యాన్ని చేతిలో పెట్టుకొని ఈ పీఠం ఎక్కినరో ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్నే కాలదన్నే ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. ఇది ప్రజలకు అర్థమైందని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మేము అట్లా అనలేదు అంటుండ్రు. ఆ తర్వాత రిజర్వేషన్ల గురించి ముస్లింల రిజర్వేషన్ మేము తీసేస్తాం అని డైరెక్ట్గా అంటుండ్రు. అంటే దీని అర్థమైంది పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్. అంటే ముస్లింలు మైనార్టీ కాబట్టి వాళ్ళ ఓట్లు రాకున్నా పర్వాలేదు, ఓ వైషమ్యాలు రగిలించి ఇలా చేసి మెజారిటీ ఉన్న వాళ్ళ ఓట్లు వస్తే చాలు కదా అనే స్వార్థంతోనే ఇవన్నీ స్టేట్మెంట్లు ఇవ్వడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు చేసే అభివృద్ధి గురించి కానీ, సంక్షేమాల గురించి కానీ, విద్య గురించి కానీ, వైద్యం గురించి కానీ, ఒక సామాన్య జనాలకు పనికొచ్చే అంశాల గురించి కంటే కూడా వాళ్ళు ఒక ధర్మంని చేతిలో పెట్టుకొని లేకుంటే కొందరిని హేళన చేసి వాళ్ళ ఇమేజ్ అసాసినేషన్ చేయడం ద్వారా, అక్రమాలను కప్పిపుచ్చడం ద్వారా, రాజకీయ లబ్ధికి పైసలు అవసరం కాబట్టి కార్పొరేట్లకు కొమ్ముగాసే విధానాలు ఇవన్నీ చేయడం వల్ల నాలాంటి ఒక ఉద్యమకారుడికి వీళ్ళ మీద అనుమానం కాదు, పక్కాగా ఇది మన దేశానికి ఇది ఆరోగ్యకరమైన పార్టీ కాదు అని ఒక నిర్ధారణకు వచ్చి అసలు బీజేపీకి ఓటు వేస్తే మన దేశము ప్రమాదంలో ఉన్నదని అర్థమయ్యే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక వస్తే ఇప్పుడు మరి బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కదా, మరి ప్రాంతీయ పార్టీకి ఈ బంగారు తెలంగాణ అనుకుంటా ఏదైతే వాళ్ళు ఓట్లు అడిగినరో, తెలంగాణ వచ్చినాక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినాక సోనియా గాంధీకి కృతజ్ఞతలు అని అసెంబ్లీలో చెప్పి బంగారు తెలంగాణ మనమే తయారు చేసుకుందామని మొదలుపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి మనం ప్రాంతీయ పార్టీకి ఓట్లు వేసుకుంటే మనకు బాగుంటుంది కదా అని అనుకుంటే మనం వాళ్ళకు కూడా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం. ఏమైంది? ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ పార్టీతో కుమ్మక్కై ఉన్నట్టే మాకు నిర్ధారణ జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి ఏ బిల్లు పార్లమెంట్లో పెట్టినా బీజేపీ పెట్టిన బిల్లుకు బీఆర్ఎస్ మద్దతే ఇచ్చుకుంటూ పోయింది, ఎన్నడూ కూడా వ్యతిరేకించలేదు, ఏ చట్టమైనా ఏదైనా కూడా. తర్వాత ఇప్పుడు బంగారు తెలంగాణ ఎట్లా తయారైంది, ఏం చేసిండ్రు, 10 ఏళ్ళు మనం అవకాశం ఇచ్చినాం. అది మనం క్లియర్ కట్గా ఆలోచిస్తే మనకు అర్థమైంది ఒకటే. ఏమైందంటే ప్రగతి భవన్ లాంటి రాజభవనం కట్టడం అయితే జరిగింది, కానీ అక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టలేదు, ఎవరికి ఇయ్యలేదు. భోగభాగ్యాలు, కార్లు అన్నీ లైఫ్ స్టైల్ మారిపోయింది పాలకులది, కానీ సామాన్యుల బతుకు గట్లనే ఉన్నది. తర్వాత ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. చదువు ఇంతో అంతో ఏదో ఉండే ఆ ఉన్న స్కూళ్ళు కూడా నడవకుంటాయినాయి.
అది కూడా మళ్ళీ కార్పొరేట్ల స్కూల్స్లోనే ఇంతో అంతో చదువు తప్పితే సామాన్యుడు కార్పొరేట్ స్కూల్కి పోలేడు, గరీబోడు. ప్రభుత్వ స్కూల్స్ ఎట్లున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అన్ని తరగతులకు ఒకటే సారు, ఆడ బాత్రూమ్లు ఉండయి, ఏముండయి. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ మాత్రం ఎక్కడికి చేరింది మనం బేరీజ్ చేసుకోవచ్చు. వైద్యం కూడా చాలా పిరమైపోయింది. వైద్యం ఒక మామూలు మనిషి ఇలాజ్ చేసుకోవాలంటే లక్షలు లక్షలు కావాలి. అదే వాళ్లకు రోగాలు వస్తే ఏమైనా కూడా ఫారెన్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటారు, కార్పొరేట్ దానికి పోతారు. అయితే ఆదర్శమైన పాలన జరగలేదు. అప్పుడు గాంధీ లాంటి వాళ్ళు గోషి కట్టుకొని కట్టె పట్టుకొని గరీబోళ్ళు ఉన్నారని చెప్పి నిదర్శనగా బరివాతగా వట్టి గోషి మీద నడిచిన వాళ్ళని చూసినాం. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక ఆదర్శవంతమైన మినిస్టర్లను చూసినాం. ఏమన్నా తప్పిద జరిగితే రాజీనామాలు చేసేటోళ్ళను చూసినాం. ఈ 10 ఏళ్ళు ఏం జరిగినా, ఏ బస్సు ఇన్సిడెంట్ జరిగినా, ఏది జరిగినా ఇక్కడ కూడా అట్లనే సాగింది ప్రభుత్వం. ఇక్కడ కూడా మీడియాలను చేతిలో పెట్టుకున్నారు. ఎవడన్నా వినకుంటే పాత కింద బొంద పెడతామన్నారు. ఇట్లనే నడిచింది. ఎవడన్నా రిపోర్టర్ అడిగినా కూడా అంత చీదరించుకోవడము ఇట్లాంటి చూసినాం మనం. మాటలు మాత్రం తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం, మంచి మంచి మాటలు మాట్లాడడం. తర్వాత చూస్తే మేనిఫెస్టోలో పెట్టిన ఏం చేయకుండా మేనిఫెస్టోలో పెట్టని చేసిండ్రు ఎన్నో. ఏం చేసినా మనం దాన్ని డీప్గా ఆలోచిస్తే దాని వెనుక కమిషన్లు ఏదో లబ్ధి చెంది కాంట్రాక్టర్లకు వాళ్లకు లబ్ధి చెందే పనులే చేసింది తప్పితే ఇంకేం చేయలేదు. కాళేశ్వరంతో పాటు నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మేధావులందరూ చెప్తూనే ఉన్నారు. ఏది చెప్పకున్నా వాటి పిల్లర్లే చెప్తున్నాయి. అది ఎట్లా కట్టినరు, ఏమేమైంది, దానివల్ల లాభాలేంది ఏంటి అని. కాబట్టి దాని గురించి నేను డీప్గా వ్యంగ్యంగా నేనేం చెప్పదలుచుకోలే. ఎందుకంటే ఇది సీరియస్ టైం, సీరియస్ సిచ్యువేషన్ ఇప్పుడు. కాబట్టి మనం బీఆర్ఎస్ కోటేసినా అది బీజేపీకే పోతుంది ఎట్టి పరిస్థితిలో, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కవితను అసెంబ్లీ ఎలక్షన్లలో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఈ ఎలక్షన్లలో అరెస్ట్ చేసిండ్రు. అక్కడ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసిండ్రు. నాకు అనిపించేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్కి పోకుండా అది డివైడ్ అవ్వడానికే అక్కడ కేజ్రీవాల్ ఇక్కడ కవితను జైళ్ళల్లో పెట్టి వాళ్ళు ఒకటై జరిపే నాటకం అనిపిస్తున్నది. కాబట్టి ఇప్పుడు మనము బీఆర్ఎస్కి ఎంపీ ఓట్లు వేసినా కూడా 10 ఏళ్ళు వేసినాం. అందరూ తాగుబోతులు తయారైనరు, ఉద్యోగాలు లేవు, అందరూ వట్టిగా లోఫర్ల లెక్క తయారైపోయి కూర్చొని ఉన్నారు. ఇట్లాంటి చదువు లేక, ఉద్యోగాలు లేక, నాలెడ్జ్ ఎక్కువ లేక, అకౌంటబిలిటీ తెలుసుకోలేని యువతను ఖాళీగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి ఒక ధర్మం సెంటిమెంట్ అంటగట్టి ఇక వాళ్ళు అదే పనిలో తిరుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చచ్చిపోయిన వాళ్ళందరూ గరీబోళ్ళే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అంత త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు పాలకుల పరిస్థితి ఏంది? సేమ్ వేలో ఇప్పుడు ధర్మం అనుకుంటా ఏదైతే రగిలించి వీళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా ఏదైతే ఒక సెంటిమెంట్ మీద తీసుకుపోతుండ్రు తప్పితే అభివృద్ధి ఏంది, ఉద్యోగ అవకాశాలు ఏంది, మెరుగైన జీవితం ఎట్లా, పిల్లల భవిష్యత్తు ఎట్లా అనే ఒక క్లారిటీతో ఈ ఎలక్షన్ల ఎవరు వస్తలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఉచితాలకు అలవాటు చేసింది. మునుపు ఎలక్షన్ అంటే పైసలు ఖర్చు పెట్టేది ఇండివిజువల్గా. ఇక్కడ ఈ బంధు ఆ బంధు ద్వారా ఉన్న పైసలు పబ్లిక్కి ఫ్రీగా ఇచ్చుడు అలవాటు చేసి సోమరిపోతులను తయారు చేసేసిండ్రు. ఇప్పుడు ఉచితాలు అనకుంటే ఓటేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా 6 గ్యారంటీలని పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనకు అలవాటు చేసిండ్రు గత పాలకులు, ఏంది ఉచితాలు ఇస్తేనే మంచి ప్రభుత్వం అన్నట్టు. కానీ ప్రజల్లారా, ఉచితాలు అనేది ఒక పెద్ద దగుల్బాజీ వేషం. ఇది మనకు ఒక 5,000 10,000 ఇచ్చేసి మనల్ని రిలాక్స్ చేసేసి అడ్డగోలుగా దండుకునే టెక్నిక్ ఇది. ఒకవేళ రైతులకు ఏమైనా సంక్షేమం చేయాలంటే
గిట్టుబాటు ధర ఇవ్వండి, అది ఇయ్యరు. ఎరువులు ఇవ్వండి, అది ఇయ్యరు. గైడెన్స్ ఇవ్వండి, అది ఇయ్యరు. ఇంకేమైనా చేయండి, చేయరు. వాళ్ళు అడిగే డిమాండ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయరు. కానీ టంగున మెసేజ్ వస్తుంది, 5,000 అనే ఆశ, 10,000 అనే ఆశ పెట్టిస్తుర్రు. ఆ 5-10,000తో ఏమవుతుంది? ఏం గడుస్తుంది? వ్యవసాయం కూడా పనికిరావు అవి. అయితే ఆ 10,000 5,000 రాలేదని ఒక చిన్న అది కల్పించి మీకు వచ్చినాయా అని అడుగుతున్నారు. అయితే ఒక ఉద్యమకారుడిగా, పౌర సమాజంలో ఒక పౌరుడిగా అసలు ఈ ఉచితాలనేది కూడా మనము ఆశించడం బంద్ చేయాలి. దానికంటే కూడా అవకాశాలు అడగాలి, ఒక మంచి చదువును అడగాలి, ఒక మంచి వైద్యం ప్రభుత్వం నుంచి ఆశించాలి. ఇట్లాంటి వదిలేసి ఫ్రీగా డబ్బులు ఇచ్చేటి మనం తీసుకొని ఆడ అప్పులో కుప్పలైపోతున్నాయి. అప్పులు తెచ్చి మనకు ఫ్రీగా ఇస్తున్నారు. కానీ ఎన్ని జనరేషన్స్ ఈ అప్పు తీర్పాలే? మనం ఎంత వెనుకపడిపోతున్నాం అది ఆలోచిస్తలేరు. అదే వీళ్ళు ఆదర్శవంతమైన ప్రభుత్వాలు అయితే అసలు మందు బంద్ చేయండి, అవి బంద్ చేయరు. ఎటు పెట్టి పైసలు కావాలి, పైసలోళ్ళు ఉండాలి. ప్రభుత్వం, పాలకులు, పైసలు, పాలన, ఈ రెండే కేంద్రంగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా అలాగే 10 ఏళ్ళు గడిపినాయి. కాబట్టి మరి మీరు అనొచ్చు, మరి కాంగ్రెస్కి ఎందుకు వేయాలి ఓటు అంటే, ఇప్పుడు ఉన్న పార్టీలల్లో కాంగ్రెస్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకు బెటర్ అనిపిస్తుంది అంటే, మన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దానికి మ్యాచ్ అయ్యేటట్టు దాని అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బైలాస్ ఉన్నాయి. కొంతమంది లోకల్ లీడర్స్ రావచ్చు, పోవచ్చు, అదొక పెద్ద పార్టీ. ఒక మంచి వ్యవహారం వల్లనో, ఒక మంచి విధానాల వల్లనో, లేకుంటే ఒక మనిషి మీద కోపంతోనో మనము మొత్తం పెద్ద పార్టీకే దూరం అయ్యే అవసరం లేదు. అది మనకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ. తర్వాత ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ఇచ్చిన పార్టీ. మనం 2 దఫాలు అంటే 10 ఏళ్ళు మనము తెలంగాణ ఎట్లొచ్చింది? సోనియమ్మ లేకుంటే తెలంగాణ రాకపోయేది. కొంతమంది అంటున్నారు, ఆమె ఇచ్చేదేంది, మేము తెచ్చుకోలేమా? ఏం తెచ్చుకున్నారు? ఇన్నేళ్ల పోరాటంలో ఎన్నెన్ని అడ్డంకులు వచ్చినాయి. కాంగ్రెస్ కూడా ఇయ్యలేని పరిస్థితి నెలకొన్నది. ఆమె ఒక మాట మీద కట్టుబడి ఉండే స్త్రీ కాబట్టి పిల్లలు చచ్చిపోతున్నారని చెప్పి చలించి ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమె తెలంగాణ ఏ రకంగా అయితే ఇచ్చిందో దానికి మనం కృతజ్ఞతా భావనగా గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో థ్యాంక్స్ చెప్పిండు. కానీ ఆమె లేకుంటే రాకపోవని కేసీఆర్ కూడా చెప్పిండు. కానీ తర్వాత ఆమెకు హ్యాండ్ ఇచ్చినాం, ఆయన హ్యాండ్ ఇచ్చిండు, మనం కూడా హ్యాండ్ ఇచ్చినాం. 2 సార్లు మోసం చేసినాం. అయితే తల్లిదండ్రుల పిల్లలు రకరకాలు ఉంటారు. ఓడు మా అమ్మ మంచిది అంటాడు, కానీ అమ్మ దగ్గర కూడా ఓడు. ఆ బాపత్ల పిల్లలు ఇక్కడ. తర్వాత పిల్లలు మనని తల్లి కంటది, పెంచుతుంది, పోషిస్తుంది, అన్నీ చేస్తుంది. తర్వాత మనం ఎటో ఉంటాం. అట్లాంటి పిల్లలు కూడా ఉంటారు. కొందరు పిల్లలు రుణపడి ఉంటారు, వాళ్ళని మంచిగా చూసుకునే పిల్లలు కూడా ఉంటారు. అయితే తెలంగాణ వాళ్ళకు ఇమానం ఉన్నది, నియత ఉన్నదని చాటుకోవాలంటే 2 సార్లు మనము ఆమె ఎంతో నష్టపోయి ఎన్నో కష్టాలను అనుభవించింది. తెలంగాణ ఇచ్చేటప్పుడు, ఇచ్చినాక కూడా. అక్కడ ఏపీలా, ఇక్కడ తెలంగాణలో. అదే విభజన చేసిన సోనియమ్మ కాంగ్రెస్ వచ్చి ఉంటే వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ ఇప్పటికి వచ్చేసేది. వాళ్ళకు కూడా రాలేదు. ఇక్కడ ఏవేవైతే అభివృద్ధి గురించి చెప్పినరో, అప్పుడు హామీలు ఇచ్చినరో, ఎవ్వి కూడా రాలే. అన్నీ నార్త్ ఇండియాకి వెళ్ళిపోయినాయి. అది కూడా మీకు తెలిసిందే. తర్వాత ఏంటంటే సవితి ప్రేమ కూడా కాదు, ఎవడో దూరం దొరికిన పోరాళ్ళను చూసుకున్నట్టు చూసింది కేంద్ర ప్రభుత్వం. అటు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలే, ఇటు తెలంగాణకు న్యాయం జరగలే. ఆమెను మనం 2 సార్లు మోసం చేసినాం. ఈసారి ఒక మంచి అవకాశం ఉన్నది. మనము తెలంగాణ భూమిపుత్రులమై సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం ఇప్పుడే ఉన్నది. తద్వారా ఏంటంటే మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధి చేసుకునే ఈ సదవకాశాన్ని మనం తప్పకుండా ఓటేయాలి. ఇమానంగా, ఆత్మ
పరిశీలన చేసుకొని ఈ 3 పార్టీలల్లో మనము దేనికి ఓటు వేయాలంటే ఈ దఫా మాత్రం నాకు ఇండియా కూటమి కాంగ్రెస్ ఓటేస్తేనే మనకు ఉపయోగం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చుకున్నాం కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే మన అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈసారి మనము సోనియమ్మ రుణం తీర్చుకోవడానికి, మనకు మనం అభివృద్ధి చేసుకోవడానికి తప్పకుండా వీళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ కరెక్టేనా, మరి దాంట్లో అక్రమాలు జరిగాయా అవి ఇవి. నేను అనేది ఏంటంటే ఇది పెద్ద దేశం, పెద్ద పార్టీ, అవి జరుగుతూనే ఉంటుంది. దానికి కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అయినా కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఏమైనా నేరాలు చేసినా, అక్రమాలు చేసినా, ఏం చేసినా కఠిన చర్యలు తీసుకోగలిగితే కాంగ్రెస్కి ఎప్పటికీ పురోగతి ఉంటుంది. వాళ్ళు కూడా వీళ్ళలాగా పార్షాలిటీ చేసి వీళ్ళు కూడా ఈడీలను పెట్టి వాళ్ళ టెక్నిక్స్ వీళ్ళు ఫాలో చేస్తే మళ్ళీ వీళ్ళకు కూడా అట్లా అవకాశాలు ఉండవు. అంతక్రితం అట్లా లేకుండే, ఇప్పుడు మొత్తం అట్లనే తయారైపోయింది. మొత్తం రాజ్యాంగాన్నే మార్చామంటున్నారు. మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తే మొత్తం ఒక టైప్ ఆఫ్ అది తెచ్చేస్తే ఇక్కడ శాంతి భద్రతలు ఏడుంటాయి. అందరూ కూడా ఓపిక సహనాలతోని ఇట్లున్నారు. ఎప్పుడైతే మొత్తానికి ఎసరు వచ్చినప్పుడు అల్లకొల్లోలం జరగదా? వాటికి మన చేతులారా మనం దాన్ని రక్షించుకోవాలంటే ఒకటే ఒక అవకాశం, మన ఓటు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఓటేయండి. ఇప్పుడు వేరే పార్టీలు కూడా లేవు, ఉన్న దాంట్లో అది నయం ఉన్నది. ఆ పార్టీ ప్రక్షాళన చేసుకొని దాన్ని మంచిగా సెట్ చేసేసుకుంటే అది బాగుంటుంది. లేని ఎడల ఇంకో కొత్త పార్టీ ఆదర్శాలతో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి మనం ఎంపీ ఎలక్షన్లల్లో ఒక ఐడియాలజీకి అది చేద్దాం. కొంతమంది కొన్ని విమర్శలు ఉన్నాయి, గత పాలనలో చేసిన వాళ్ళకే మళ్ళీ ఎంపీ టికెట్స్ ఇచ్చిండ్రు, ఇట్లాంటివి కూడా విమర్శలు ఉన్నాయి. అది చేయకపోనుండే, అదంతా అవసరం లేకుండే, కానీ ఇచ్చిండ్రు, ఇచ్చేసిండ్రు. అయితే ఇప్పుడు ఒక్కొక్క సీటు ఒక్కొక్క క్యాండిడేట్ మనకి ఇంపార్టెంట్. తర్వాత మనం అవన్నీ ప్రక్షాళన చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎన్ని నంబర్స్ మనకు పెరిగితే అంత దేశానికి మేలు జరుగుతుంది, మనకు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈసారి నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని కాదు, నాకు సభ్యత్వం లేదు. కానీ తెలంగాణ వచ్చినాక సోనియమ్మ కృతజ్ఞత చెప్పే అవకాశం నాకు దక్కింది. నేను ఆమెను కలవడం కూడా జరిగింది. అప్పుడు ఆమె వాళ్ళ పార్టీ తరఫున నాకేమన్నా అవసరమా అని కూడా అడిగింది. కానీ ఆ టైంలో ఏం అవసరం లేదు, తెలంగాణ వస్తే బతుకులే మారిపోతాయని నమ్మినాం. కానీ వట్టి తెలంగాణ వస్తే సరిపోదు, ఇంకెంతో కష్టపడాల్సిన అది ఉన్నది. తెలంగాణ కోసం నాలాంటి ఉద్యమకారులు, బుద్ధిజీవులందరూ కూడా ముందుకొచ్చి తెలంగాణ వచ్చింది చాలని అనకుండా మనం కూడా దాంట్లో భాగస్వాములై తెలంగాణ అభివృద్ధికి మనమందరం పాటుపడే అవకాశం కూడా ఉంటుంది. ఈసారి మనం కాంగ్రెస్కి ఓటేద్దాం. థ్యాంక్ యూ.